నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ 4 దశాబ్దాల కల 4 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్లాన్ 42 ఏళ్ల కిందటి ఆలోచన 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన పనులు ఇంకా కొలిక్కి రావడం లేదు ఆ భగీరథ ప్రయత్నం మొదలైనప్పటి నుంచి సవాళ్లే ఎన్నో క్లిష్ట పరిస్థితులు అడ్డంకులను దాటి కొనసాగుతున్న టన్నెల్ వర్క్స్ ఇప్పుడు ఇంకా సంకటంగా మారాయి 8 మంది సొరంగంలో చిక్కుకుపోవడంతో మరోసారి ఎస్ఎల్బీసీ వర్క్స్ డైలమాలో పడ్డాయి అసలు ఆ టన్నెల్ కదేంటి ఏళ్లుగా పనులు ఎందుకు కొలిక్కి రావట్లేదు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కథేంటి అది ఎందుకింత సంక్లిష్టం 20 ఏళ్లుగా పనులు ఎందుకు కొలిక్కి రావడం లేదు క్లిష్ట పరిస్థితుల్లో వర్క్స్ అనుకోని ప్రమాదంతో రెస్క్యూ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అదే షార్ట్కట్లో ఎస్ఎల్బీసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్ దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు 516 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు 4 దశాబ్దాల కాలంగా కొలిక్కి రావడం లేదు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి సుదీర్ఘకాలంగా ఎన్నో సవాళ్లు సంక్లిష్ట పరిస్థితులు నిధుల కొరత వంటి సమస్యలను దాటుకుంటూ 20 ఏళ్లుగా ఎస్ఎల్బీసీ పనులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి దీని నిర్మాణానికి 42 ఏళ్ల కిందటే ఆలోచన మొదలైంది ఆచరణలోకి వచ్చేసరికి 20 ఏళ్లు పట్టింది పనులు మొదలై 20 ఏళ్లవుతున్నా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట యాదాద్రి భువనగిరి నల్లగొండ జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఎస్ఎల్బీసీకి శ్రీకారం చుట్టారు దీని ద్వారా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని తరలించాలన్న నిర్ణయం కూడా ఉంది శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 826 అడుగుల నుంచి నీటిని తరలించేలా 4000 క్యూసెక్కుల సామర్థ్యంతో 43.93 కిలోమీటర్ల దూరం టన్నెల్ బోరింగ్ మిషన్తో సొరంగం తవ్వుతున్నారు 9.2 మీటర్ల వ్యాసంతో దీన్ని నిర్మిస్తున్నారు దీని ద్వారా వచ్చిన నీటిని డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నింపాలి టీబీఎంతో చేపట్టిన టన్నెల్ 1 ఇన్లైట్ సొరంగంలో 13.97 కిలోమీటర్ల తవ్వకం పూర్తయింది నీళ్లు బయటకొచ్చే అవుట్లెట్ వైపు నుంచి 20.4 కిలోమీటర్ల దూరం తవ్వారు మరో 9.6 కిలోమీటర్ల సొరంగం ఇంకా తవ్వాల్సి ఉంది ఈ క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంటకు సమీపాన టన్నెల్ 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట దగ్గర టన్నెల్ మొదలై అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి దగ్గర ముగుస్తుంది ఈ మార్గంలో నిర్మాణ పనులు చాలా కష్టంగా అత్యంత సవాళ్లతో కూడుకున్నది ఇందులో 2 చోట్ల సొరంగాలు హెడ్ రెగ్యులేటర్ 2 లింక్ కెనాల్స్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు ఉన్నాయి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా డిండి రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు నీటిని తరలించేందుకు 7.130 కిలోమీటర్ల సొరంగం కూడా చేపట్టారు ఇది 2వ టన్నెల్ ఇప్పటికే పనులు పూర్తయ్యాయి ఇది నల్లగొండ జిల్లా చందంపేట మండలం తేల్దేవరపల్లి నుంచి నేరేడుగొమ్మ వరకు ఉంది ఇందులో భాగంగా డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెండ్లి పాకాల ఉదయ సముద్రం రిజర్వాయర్ ఉంటాయి ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు ద్వారా దాదాపు 30 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తరలించాలనేది మాస్టర్ ప్లాన్ శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్కు 42 ఏళ్ల కిందే బీజం పడింది ఈ ప్రాజెక్టుపై స్టడీ చేసేందుకు 1978లో నాటి సీఎం చెన్నారెడ్డి ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు సర్వే చేసి సొరంగం ద్వారా నీటిని తరలించాలని ఆ కమిటీ సూచించింది ఇక 1980లో అక్కమ్మ బిలం దగ్గర సొరంగం నిర్మాణానికి అప్పటి సీఎం అంజయ్య భూమి పూజ చేశారు ప్రాజెక్టుకు నాటి ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు కేటాయించింది
1983 మే నెలలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎడమగట్టు కాలువ, కుడిగట్టు కాలువకు శంకుస్థాపన చేశారు. తరువాత 1995లో సొరంగం నిర్మాణం ఆలస్యమవుతోందని భావించి ప్రత్యామ్నాయంగా నల్లగొండ జిల్లా పుట్టంగండి నుంచి ఎత్తిపోతల పథకం ప్రతిపాదించి చేపట్టింది ప్రభుత్వం. దీనికి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టి పుట్టంగండి నుంచి నీటిని తరలించడంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీటితో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని అందిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుకు ఆల్టర్నేట్ గా పుట్టంగండి ప్రాజెక్టును నిర్మించినప్పటికీ సొరంగం నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందనే వాదన దశాబ్దాలుగా ఉంది. దీనికి తగ్గట్టుగానే 2005లో ప్రభుత్వం ముందుకొచ్చింది. 2813 కోట్లతో ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు పనులను చేపట్టాలని అప్పటి సర్కార్ నిర్ణయించింది. నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2005 ఆగస్టులో శంకుస్థాపన చేయగా 2007లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణ వ్యయం మొదట 1925 కోట్ల నుంచి 3152 కోట్లకు చేరింది. ఇప్పుడు 4637 కోట్లు దాటింది. ఇప్పటికే 3000 కోట్లు ఖర్చు చేశారు. ఎస్ఎల్బీసీని 2010 నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 6 సార్లు ప్రాజెక్టు పూర్తికి గడువులు పొడిగించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం 2026 జూన్లోపు పూర్తి చేయాలనేది టార్గెట్. ఇన్లెట్ వైపు టన్నెల్ నుంచి పెద్ద వైపున ఊట వస్తుండడంతో పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది. అసలు నీటిని తరలించేందుకు సొరంగ మార్గం ఎందుకనేది పెద్ద డౌట్. అయితే కృష్ణానది నుంచి నీటిని తరలించే మార్గమంతా పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం. ఓపెన్ కాలువ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు కష్టమయ్యాయి. గ్రావిటీ దృష్ట్యా కూడా టన్నెల్ ద్వారానే నీటిని తరలించాలనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రతిపాదన. ఈ ప్రాజెక్టు మార్గంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. దీంతో అటవీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ గతంలో అనుమతులిచ్చింది. అందుకే సొరంగం ద్వారానే నీటిని తరలించేందుకు పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టు పనులు ఉమ్మడి ఏపీలోనే 52% వరకు పూర్తయ్యాయని అంటున్నారు. ఆ తరువాత గత 10.5 ఏళ్లలో ఇంకో 23% పనులైనట్లు అంచనా. ఇంకా 25% పనులు ఆలస్యంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఎస్ఎల్బీసీ ఇది అతిపెద్ద సొరంగం. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ టన్నెల్ చుట్టూ అన్ని అవాంతరాలే. వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి దినమొక గండం, 100 ఏళ్ల ఆయుష్ అన్నట్లుగా కొనసాగుతుంది పరిస్థితి. రోజుకో సమస్యతో 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కన్నట్లుగా పనులు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు జరిగిన ప్రమాదంతో ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్ సవాల్గా మారింది. ఆ 8 మంది సేఫ్గా బయటకు తెచ్చేదెలా? సొరంగంలో చిక్కుకుపోయిన వారి పరిస్థితి ఎలా ఉంది? అతిపెద్ద సొరంగంలో 8 మంది ప్రాణాలు. వెలుతురు రాదు, శ్వాస తీసుకోలేరు. టన్నెల్లో ప్రాణాలు. సవాళ్లను దాటి రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయ్యేదట్లా? అనుకోని ప్రమాదం ఒక్కసారిగా ఆ ప్రాజెక్టును వార్తల్లోకి తెచ్చింది. 2 రోజుల క్రితం తెలంగాణలోని శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగంలో పెద్ద ప్రమాదం జరిగింది. 14వ కిలోమీటర్ మలుపు దగ్గర భారీ యంత్రం వన్ సైడ్ ఒరిగిపోయింది. అటు మట్టి, ఇటు యంత్రం, మధ్యలో కూలీలు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలు కాగా 8 మంది సొరంగం లోపలే చిక్కుకుపోయారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం అలర్ట్ అయినప్పటికీ అసలైన రెస్క్యూ ఆపరేషన్ ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మొదలైనట్టు తెలుస్తోంది. అప్పటి వరకు ఘటనా స్థలానికి చేరుకున్న బృందాలు సొరంగాన్ని పరిశీలించి పరిస్థితి అంచనా వేయడం వరకే సరిపోయాయి. స్టేట్, సెంట్రల్ టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్ స్పీడప్ చేశాయి. టన్నెల్ లోపలికి వెళ్లి సిచ్యువేషన్ను పరిశీలించిన అధికారులు చాలా జాగ్రత్తగా సహాయక చర్యలు కంటిన్యూ చేస్తున్నారు. సింగరేణి రెస్క్యూ టీమ్స్ కూడా ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. టన్నెల్ లోపల మోకాళ్ల లోతు వరకు నీరు చేరింది. 11 కిలోమీటర్ల వరకే సొరంగంలో ప్రయాణించే వాహనం వెళ్ళింది.
అక్కడి నుంచి మరో 3 కిలోమీటర్ల దూరంలో ప్రమాద స్థలం ఉండటంతో నీరు, బురద, రాళ్లను దాటి ఘటనా స్థలానికి వెళ్లడం చాలా కష్టమైంది. ప్రమాదం జరిగిన చోట ఓ భారీ మెషిన్ ఓ పక్కకు తిరిగిపోయి ఉందంటున్నారు. మెషిన్ దాదాపు 80 మీటర్ల వరకు జరిగిందని ప్రమాదం నుంచి తప్పించుకున్న వారు చెప్పారు. ఇలా అన్ని అవాంతరాలను అధిగమించి ప్రమాదం జరిగిన చోటకు వెళ్లాయి రెస్క్యూ టీమ్స్. అక్కడే సహాయక చర్యలకు అతిపెద్ద సవాళ్లు ఎదురయ్యాయి. అక్కడ మనకు 18 మీటర్లలో 8 మీటర్లు టన్నెల్ బోరింగ్ మెషిన్ ఉంటది. 10 మీటర్లలో మనకు ఇది కూలింది 3 మీటర్లు, అంటే అది ఎంతవరకు స్ప్రెడ్ అయిందో ఏమో. ఆ స్ప్రెడ్ 6 మీటర్లు అనుకున్నా కూడా మిగిలింది ఎంత, అటు 8 ఇటు 6 14 పోతే ఇంకా 4 మీటర్లు మినిమం 3 నుంచి 4 మీటర్లే అక్కడ గ్యాప్ ఉండే అవకాశం ఉన్నది. ఆ గ్యాప్ లో 8 మంది ఉన్నారు అనుకుందాం. ఉన్నా కూడా ఇప్పుడు అది వస్తున్న నీరు గాని బురద గాని అది అక్కడ స్లోప్ అటువైపే ఉంటది కాబట్టి, స్లోప్ టన్నెల్ టీబీఎం వైపే ఉంటది కాబట్టి వచ్చిన నీరు కొంతైనా అటు దిక్కు వెళ్లి అక్కడ లెవెల్ పెరిగే అవకాశం ఉన్నది. ఈ టన్నెల్ పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి అడ్డంకులు, అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. అవుట్లెట్ వైపు 4 ఏళ్ల కిందట బోరింగ్ మెషిన్ దెబ్బతినడంతో దాన్ని మార్చడానికి 3 ఏళ్లకు పైగా పట్టింది. కొత్తది ఫిక్స్ చేసి 1.5 కిలోమీటర్ల దూరం తవ్విన తరువాత మళ్లీ చెడిపోయింది. శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే వైపు 2019 నుంచి భారీగా సీపేజీ ఉంది. దీంతో పాటు మట్టి, రాళ్లు పడుతుండడంతో పని ఏమాత్రం ముందుకు సాగడం లేదు. నీటిని తోడేసి మట్టిని బయటకు తరలించి పనులు చేయడం అత్యంత సవాళ్లతో కూడుకోవడంతో వర్క్ స్పీడ్గా జరగడం లేదు. అందుకే 20 ఏళ్లుగా కొలిక్కి రావడం లేదు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో సీపేజీని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతోందంటున్నారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టుకు దగ్గరలో జరుగుతున్న పనుల్లో ఊట భారీగా వస్తుందని చెబుతున్నారు. ఓవైపు ఆ నీటిని తోడిపోస్తూ మరోవైపు పనులు చేయడం అతిపెద్ద సవాల్గా మారిందంటున్నారు. పెచ్చులు ఊడిపడకుండా రింగులు ఏర్పాటు చేసి సిమెంటు పూతపూస్తూ పనులు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడానికి నిధుల సమస్య కూడా ఉందంటున్నారు. కరెంటు బిల్లుల చెల్లింపులు కూడా పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉన్నాయట. అటు నిర్మాణ సంస్థ, ఇటు ప్రభుత్వం దగ్గర నిధుల సమస్యతో పనులపై తీవ్ర ప్రభావం పడిందంటున్నారు ఇంజనీర్లు. ప్రస్తుతం నెలకు 300 మీటర్ల చొప్పున టన్నెల్ తవ్వాలనేది నిర్మాణ సంస్థ ప్రణాళిక. దానికి తగ్గట్టుగా 2-2.5 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా వేశారు. ఏళ్ల తరబడి టన్నెల్ పనులు జరుగుతుండడంతో సమస్యలు పెరుగుతూ వచ్చాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నమాట. ప్రాజెక్టుకు దగ్గరలో టన్నెల్ లోపల పనిచేయడానికి ఎన్నో సమస్యలు ఉన్నాయని అంటున్నారు. నిర్మాణ మార్గంలో లూజ్ సాయిల్ ఉండటంతో రాడార్ సాయంతో గుర్తిస్తూ ముందుకెళుతున్నారు. సొరంగం లోపల కూలిపోకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడు అడ్డంకులు తప్పడం లేదని చెబుతున్నారు. ఇలాంటి సొరంగాలు నిర్మించినప్పుడు మామూలుగా అయితే ప్రతి 500 మీటర్లకు ఒక సేఫ్టీ ఛాంబర్ ఉండాలంటున్నారు. ఆ సేఫ్టీ ఛాంబర్లో గాలి, వెలుతురు ఉండేలా ఏర్పాట్లు ఉంటాయని, ఒకవేళ ప్రమాదం జరిగినా ప్రాణ నష్టం జరగకుండా సేఫ్టీ ఛాంబర్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కానీ ఎస్ఎల్బీసీలో ఎక్కడా సేఫ్టీ ఛాంబర్స్ లేవట. ఎస్ఎల్బీసీ టన్నెల్ మొత్తం అటవీ ప్రాంతంలో ఉండటంతో తవ్వకాలకు వీల్లేదు. అందుకే సేఫ్టీ ఛాంబర్స్ లేవు. ఒకసారి లోపలికి వెళితే వర్క్ అవర్స్ అయిపోయాకే బయటకొస్తారట కార్మికులు. దాంతో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే బయటికి రావడం చాలా కష్టమవుతుందని, అలాంటిదిప్పుడు మట్టి కుప్ప పెద్ద మిషన్ అడ్డుగా ఉందని చెబుతున్నారు. ఊపిరాడని పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ హై రిస్క్ గా మారిందంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలోనే ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. 20 ఏళ్లుగా పనులు కంప్లీట్ కావడం లేదు. ఒకవేళ ఎస్ఎల్బీసీ పనులు పూర్తయితే భవిష్యత్తులో చాలా సవాళ్లు ఫేస్ చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా భవిష్యత్తులో వచ్చే సవాళ్లను అంచనా వేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మిగతా వర్క్ కంప్లీట్ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.